కృష్ణ, లావణ్య, వసంత అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు అక్షయ్ తనలాంటి జాతకం అని తన వారసని చెప్పి తెలిసినప్పుడు హద్దులు లేని ప్రేమను చూపించి నెత్తిన పెట్టుకుంది కదా. మరి ఇప్పుడేమైంది? మూడోది ముక్కు పొడక అలాగే ఇస్తానని చెప్పేసి అత్తయ్య చెప్పారు కదా. మరి ఏమైంది? ఇక నాలుగోది ముక్కు పొడక సమర్పణ భంగం. అంటే అసలేం ట్విస్ట్ కదా ఇది. ఎందుకు ఏంటి అనే విషయాలు మనకు తెలియదు, కానీ ఎటువైపు నుండి ఏ ఆటంకం రాలేదు, కానీ అత్తయ్య భంగపరిచింది కదా. ఇక ఐదవది అసలైన పాయింట్ ఏంటంటే లాయర్ గెటప్. అక్షయ్ని లాయర్ వేషం ధారణలో చూసిన అత్తయ్య చాలా కోపడింది కదా అని నిహారిక అంటూ ఉంటుంది. అవును, అసలు డప్పులు వచ్చిన పులిరాజు ఇలా రెచ్చిపోతాడో అలా రెచ్చిపోయింది అమ్మ అని చెప్పి కృష్ణంగానే అవును అవును అని విషయంలో ఏది డౌట్గా ఉంది అని లావణ్యంగానే అంటే ఆ లాయర్ గెటప్ దగ్గర అమ్మకి ఏదో ఇబ్బంది అనిపించింది. అసలు ఎంత ఆలోచన అర్థం కావట్లేదు వసంతకని. ఏదో కారణం ఉంది, ఏదో కథ వెనకాల ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అదేంటి తెలుసుకోవడమే మన తక్షణ కర్తవ్యం అని చెప్పి నిహారిక అంటుంది. అప్పుడు తను రాసిన వైట్ బోర్డ్ మీద నీళ్లు కొట్టడం అనిపిస్తుంది. ఎవరబ్బా అని చెప్పి చూస్తారు. వెనకాల చూడగానే ఒకసారి సుజాత ఉంటుంది. ఇంకా అందరికి చాలా కోపం వస్తూ ఉంటుంది. సుజాత కూడా చాలా కోపంగా చూస్తుంది. ఏయ్ నువ్వేంది వాటర్ పోసావు అని కృష్ణ అనగానే చెదిరిపోవడానికి మీ అందరికి విషయం నూరు పోస్తుంది, అందుకే శ్రద్ధగా వింటున్నారని చెప్పి సుజాత అనగానే మేమేం చిన్నపిల్లలం కాదే, ఇంట్లో ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు. లావణ్య అనగానే ఈ మధ్య మీ చెల్లెల ఫ్రెండు సత్యదర్శనం మా అందరికి అయ్యిందిలే. లాయర్ గెటప్లో అక్షయ్ కనిపించడంతో పెద్ద రాదంతా కూడా అయింది కదా, ఆ విషయం గురించి మేము ఆడుకుంటున్నాం అని చెప్పి నిహారిక అనగానే మీషోర్ మాడనుకో మీ అందరు దవల పాలు రాలిపోతాయి అని చేత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఒకసారిగా లావణ్య కృష్ణ నిహారిక అందరు కోపం వస్తూ ఉంటుంది. వేద మాత్రం ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. అక్షయ్ వెళ్ళి నానమ్మని పిలుస్తుంది. ఏమైనా కావాలని అడగగానే మనసంత కావాలి ఇస్తావా అని చెప్పి వేద అరుస్తూ ఉంటుంది. నాయనమ్మని పిలవద్దు అని చెప్పి వేద అక్షయ్ షాక్ అవుతుంది. నా ఇంటికి వచ్చినప్పుడు పెద్దమ్మ గారిని ఎలాగ పిలిచావో అలాగే నన్ను పిలవాలి అని చెప్పేసి పదే ఇంకా అక్షయ్ బాధపడుతూ ఏంటి అంత కోపం అడుగుతూ ఉంటుంది. నువ్వు నాయనమ్మని పిలుస్తుంటే కంపరంగా ఉంది అని వేద అనగానే అదేంటి నానమ్మ మీరే కదా అందరినీ వసలు పెట్టి పిలవని చెప్పేసి చెప్పాను చింటూగా, నువ్వు పద్ధతుల గురించి నాకు చెప్పడానికి వచ్చావేంటి, నువ్వు నార్పడా కాదు నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు, నీ అదిలో నువ్వు ఉండు అని వేద చింటూకి వార్నింగ్ ఇస్తుంటుంది. వేదవతి అని చెప్పి శ్వేత కోపంగా వస్తూ ఉంటుంది. ఇంకా వేద కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. ప్రసాదరావు ఉన్నాడా అని చెప్పి శ్వేత అన్న మాటలు వేదకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఏమా అని చెప్పి అడగబోతుంటుంది. ప్రసాదరావు అని చెప్పి శ్వేత అరుస్తుంటుంది. వేదకి ఇంకా కోపం, కుటుంబ సభ్యులు కూడా అందరూ కోపం వస్తుంటుంది. ప్రసాదరావు బయటికి రా అని చెప్పి శ్వేత పిల్లగానే నీకేమైనా మతి చెడించిందా ఏటని వేద అరుస్తుంది. అప్పుడు ప్రసాదరావు వస్తూ ఉంటాడు. ఏంటి అని చెప్పి కోపంగా ప్రసాదరావు కూడా అడుగుతూ ఉంటాడు. శ్వేత చాలా కోపం చూస్తుంది. అవును శ్రీకలు కూడా అందరూ వస్తూ ఉంటారు. ఏమైంది అక్క మావని పేరు పెట్టి పిలుస్తున్నాం అని చెప్పి ఆవిని అడుగుతూ ఉంటుంది. శ్వేత వదిలి పిలిచిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి శ్రీకరంగానే ఎంత కారణం ఉంటే పేరు పిలుస్తారు ఏంటి, నువ్వు వాడికి ఎలా సపోర్ట్ చేస్తున్నావు బాబాయ్ అని చెప్పి సారీ అనగానే ముసులో కుద్లాడేందుకు అసలు ఏం చెప్పు అని చెప్పి పెద్దరాజు అడుగుతుంటారు. నానమ్మని వరుస పిలవద్దు కంపరం ఉంటుంది పెద్దమ్మ గారు పిలవని చెప్పేసి అంటుంది. ఈ పెద్ద మనిషి శ్వేత విధంగా చూపిస్తూ అంటూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. నాయనమ్మ అందా అని చెప్పి చెప్పు అక్షయ్ చెప్పి ప్రార్థన ఆడుతూ ఉంటాడు. కానీ అక్షయ్ ఏం మారదు. చెప్పింది నేనే సాక్ష్యం చెప్పి చింటూ అంటూ ఉంటాడు. మళ్ళీ అందరు షాక్ చూస్తూ ఉంటారు. ఎందుకు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతావు అని చెప్పి సౌర్యంగానే చూసింది వెన్న చెప్పాను తప్పే ఉంది అని చింటూ అంటూ ఉంటాడు. అరే నీకు లాభం లేదు, నీకు అసలు టికెట్ బుక్ చేసి నేను పంపించేస్తా అని చెప్పి లావణ్యంగానే అదేంటి డాడీ కదా నన్ను ఇక్కడ గ్రాండ్ దగ్గర పత్రులు నేర్చుకోమని చెప్పి పంపించారు కదా అత్త అని మా గ్రాండ్ ప్రవర్తిస్తుంది, అసలు గ్రాండ్ నుండి ఏం నేర్చుకోవాలని చెప్పి చింటూ అంటూ ఉంటాడు. చిన్నడు అయినా పెద్ద మాట అడిగారా బాబు అని పెద్దరాజంగానే నోరు మూసుకుంటాను వసంత అంటూ ఉంటుంది. ఏంటి నన్ను బయట పంపిస్తామని పెద్దరాజంగానే ఇదివరకు శౌర్య అందరిని పేరు పిలిచేది కదా, ఇప్పుడు వరుసలతో బంధం పిలవని చెప్పి నేర్పించారు కదా, ఇప్పుడు అక్షయ్ ఎందుకు పిలవమంటున్నాను కదా వేద నిలదీస్తూ ఉంటుంది. వేద ఏం మౌనంగానే ఉంటుంది. ఇంకా అందరూ వేదని చూస్తూ ఉంటారు. వరుసలు అవసరం లేనప్పుడు నేను అత్తాన్ని భర్తని మామ అని చెప్పి పిలవాల్సిన అవసరం నాకు కూడా లేదు, వేదతి ప్రాధాన్యం పిలుస్తా అని చెప్పి శ్వేత కూడా అంటూ ఉంటుంది. ఒకసారి అందరు శ్వేత మీద చాలా కోపం వస్తుంటుంది. కొన్నాళ్ళ క్రితం నీ బుద్ధి మారినప్పుడు నేను పెరిపడి పిలిచేదాన్ని, తర్వాత నేను మార్క్ కనపడింది అత్తని పిల్లడు మొదలెట్టాను, మళ్ళీ ఏంటి పాత రోజు వెళ్ళిపోదామా అని చెప్పి శ్వేత అంటూ కోపంగా మాట్లాడుతుంది. ప్రాధాన్య వేదకి ఇంకా కోపం వస్తుంది. ఏంటైంది అసలు అక్షయ్ మనం తెలిసాక 3 రోజులు మురుపంగా చూశారు కదా, పల్లెటూరు వెళ్ళినప్పుడు నుండి మీ ప్రవర్తన మారింది. అవుని అనగానే అసలు అక్కడ ఏమైనా జరిగిందా అమ్మ చెప్పు, లేకపోతే నీకు ఎవరు నేను చెప్పారో చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నీ మనసు మార్చారు ఏంటి ఓపెన్గా చెప్పు మాడుకుందని చెప్పి శ్రీకర్ అంటూ నువ్వు ప్రవర్తించి నేను తట్టుకోలేకపోతుందని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. కానీ వేద అప్పుడు కూడా ఏం మాడదు. నీ ప్రవర్తన చేసి వీళ్ళందరూ ఇష్టం ప్రవర్తిస్తున్నారు, తప్పుడు మాటలు మాడుతున్నారు. శ్వేత అనగానే తప్పుడు మాటలు కాదు ఉన్నది ఉన్నట్టే మాటలు చెప్పి కుటుంబ పరిస్థితులు బట్టి మేమేం మాట్లాడిపోతున్నాం, ఈ అక్షయ అవని వల్ల
కుటుంబం చాలా నష్టం అంతా జరిగింది కదా, ఆయన నీకేం తెలుసు అని లావణ్యం కానీ, ఇదిగో వాళ్ళిద్దరి గురించి ఎవరితోనే ఏదైనా కూర్చుంది అనుకో బాగోతుంది శ్వేత కానీ నేను అంటున్నా, ఏమంటావు అని లావణ్యం కానీ నాకు తెలిసే మాట చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. నేను లావణ్య మెత్తగా కనిపిస్తుందా ఏంటి, లావణ్య చూపించమంటావు అని చెప్పి లావణ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు వెలివేస్తే నీ బస్తీ వస్తుందేమో, నేను సైకి చేస్తే సిటీ మొత్తం వస్తుంది అని లావణ్యంగానే పిలువంచి శ్వేతంగానే నువ్వు కూడా పిలుచుకొని లావణ్యంగానే ఏంటి ఎక్కువ మాట చెప్పి శ్వేత అరుస్తుంది. నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నా మొగుడు పొట్టను పెట్టుకోపోయింది ఈ పిల్లదే అని చెప్పి అక్షయం చూపిస్తూ లావణ్య సీరియస్గా మాట్లాడుతుంది. వదిలిపెడతా అనుకుంటున్నావా అని లావణ్యంగానే నా వాళ్ళు చూపిస్తే ఏం చేస్తాను నువ్వు కూడా చూస్తావు అని చెప్పి శ్వేత అంటుంది. ఆపండి అని చెప్పి ప్రాధర్ గట్టిగా అరుస్తుంటాడు. ఒకసారి అందరూ సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఇంక ప్రాధర్ చాలా కోపం వస్తుంటుంది. అసలు ఏంటిది అంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇల్లు అనుకుని సంతానం కొట్టారా అని చెప్పేసి ప్రాధర్ నిలదీస్తూ ఉంటాడు. ఇంకా అందరూ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఎప్పుడు లేని గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి వేద అని చెప్పి ప్రాధర్ వేద నిలదీస్తూ ఉంటాడు. నీ వల్లే కదా అసలు అక్షయ్ని నాణ్యం పెరగడం వల్ల నీకు అసలు ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని వేదాన్ని అదే పరంగా ప్రాధర్ అనగానే, అత్తయ్యకి ఇష్టమైనప్పుడు మీరు ఎందుకు భావన చేస్తారు మావయ్య గారు అని నేరకంగానే, నేను నా భార్య వేదన అడుగుతాను నీకు సంబంధం లేదు నువ్వు మారకుండా ఉండు అని చెప్పేసి ప్రాధర్ అనగానే, నాకు ఇష్టం లేదని వేద అంటుంది. అదే ఎందుకు అని ప్రాధర్ అంటూ ఉంటారు. అది అంతే అని వేదంగానే, నీకెందుకు చిన్నపిల్లల మీద అంత ద్వేషం ప్రాధర్ కానీ ఏమో ఎందుకు దాన్ని చూస్తే నాకు చూడాలంటేనే చిరాగ్గా ఉంది అని వేద అన్న మాటలకి ఒక్కసారి అవును శేఖర్ అక్షయ్ ప్రాధర్ శ్వేత షాక్ అయి చూస్తుంటారు. కానీ నిహారిక వాళ్ళకి ఏం అర్థం కాదు ఏమైంది అని చెప్పి చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా వేద చాలా ఆశపడుతూ ఉంటుంది. అసలు అనవసరంగా మన కొంపలో దాపరించింది అని వేద అంటూ ఉంటుంది. ఆ మాటను అవును శేఖర్లు ఇంకా బాధపడుతూ ఉంటారు. ఈ శని ఇటు నుండి బయటికి పోతే ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి వేద అనమాట ప్రాధర్ కోపం వచ్చి వెళ్ళి వేదను లాగి పెట్టి కొడుతూ ఉంటాడు. ఇంకా వేద చాలా బాధపడుతుంది. ఇంకా ఒక్కసారి కుటుంబ సభ్యులు ఎవరికి అర్థం కాదు ఎప్పుడు చేయి చేసుకుని ప్రాధర్ వేదను కొట్టడం చూసి షాక్ అవుతూ ఉంటారు. ప్రాధర్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు పిచ్చి మాట్లాడుతున్నావు అసలు లక్ష్యం నీ జాతకం కదా, అమ్మవారి అంశ కాలు జన్మరాలు కదా, మన పాటి వరం ఎలా అలా మాట్లాడుతుంది నువ్వు అని ప్రాధర్ నిలదీస్తూ ఉంటాడు. దీని ముందు నన్ను చేయి చేసుకుంటారా అని చెప్పి వేదంగానే, అసలు మన తర్వాత అక్షయే కదా భవిష్యత్తు అని తెలుసుకోవడం ఎలా మాట్లాడుతాను నువ్వు అని చెప్పి ప్రాధర్ నిలదీస్తూ ఉంటాడు. ఇంకా వేద ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వేదమే చేసుకోవడం ఒకసారిగా అందరు కుటుంబ సభ్యులు షాక్ అయి చూస్తూ ఉంటారు. ప్రాధర్ కూడా చాలా బాధపడుతుంది. కానీ ఏం మాటలు చూస్తుంటారు ఏం చేసినారు అని ఆవుని అనగానే, పల్లెటూరు దగ్గర ముక్కుబడికి ఇవ్వకపోతే ఏదో కారణం ఉంది అనుకున్నాను, అసలు ఊరుకుంటే ఎలా పడతా మాట్లాడుతుంది అని చెప్పి ప్రాధర్ అంటూ బాధపడుతూ ఉంటాడు. అరే అక్షయ్ ఏం తప్పు చేస్తుంది ఎందుకు అలా చూస్తుంది అని చెప్పి ప్రాధర్ కూడా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. వేద ఇంకా రూమ్లోకి వెళ్ళి కూలిపోతే ఏడుస్తుంటుంది. కానీ తన మనసులో మాట చెప్పలేకపోతుంది. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ప్రాధర్ చేసుకోవడం ఇంకా వేద తట్టుకోలేకపోతుంది. ప్రాధర్ కూడా తర్వాత వస్తూ ఉంటారు. ఇదిగో మన జీవితం స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, ఏ రోజుని కొట్టింది నేను కాదు, నీ వైపు కోపంగా చూసే అవకాశం కూడా నాకు ఎప్పుడు రాలేదు, అలాంటిది నీ మీద చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా అని చెప్పి కాదు నువ్వే తెచ్చుకున్నావు, అసలు నువ్వు మాట్లాడింది చాలా తప్పు వేద, ఇదిగో నేను సంబంధించలేకపోయాను, ఈ మధ్యకాలంలో అసలు ఎవరికి అర్థం కాని ప్రవర్తిస్తున్నాను నువ్వు అని ప్రాధర్ మాటలకి, నా మాట తప్పు తప్పు నేను చేసే తప్పు అని చెప్పి మీరు అనుకుంటున్నారా, కానీ నేను చేసేది తప్పు అని చెప్పేసి నేను అంటాను చెప్పి వేదంగా ఎలాగ అంటున్నాను చెప్పి ప్రాధంగానే, కారణం ఉందని చెప్పి వేద చాలా కోపంగా మాట్లాడుతుంది. కారణం ఉందంటావు చెప్పవు, ఎంతకాలం దాడేసుకుంటూ వస్తావు, నిజం కారణం ఉంటే ప్రవర్తిస్తున్నావా లేదా మానసిక ఎంత సమస్య వచ్చి అవుని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా, అసలు ఈరోజు విషయం తేలాల్సిందే అని వేదాన్ని ప్రాధర్ నిలదీస్తూ ఉంటాడు. నా అమ్మాయి చేస్తున్నారు కాబట్టి ఇంకా నిజాన్ని విషయాన్ని నాలో దాచుకొని ఉండలేను, నాలో నేను మొదలుపడిపోతూ ఉండే కంటే మీరు చెప్పుకోవడం మందని చెప్పి నాకు అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను వినండి. మన పల్లెటూరుకి వెళ్ళాం కదా, శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ వాళ్ళ నుండి వెనుకోని మాట నేను విన్నాను అని చెప్పి వేద అంటూ ఉంటుంది. అలాగే రేఖ దిలీప్ పక్కెళ్ళి మాట్లాడుకోవడం, అలాగే శ్రీకర్ వల్ల అవునికి బిడ్డలు కలగరు, అలాగే రిపోర్ట్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పాయి అమ్మ అని చెప్పి దిలీప్ రేఖలు చెప్పిన మాటే వేద చెప్తుంది. ఒకసారి చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అందుకే ముక్కుబడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేశాను, అంతేకాదు సత్యతో అవునితో చాలాసార్లు మాట్లాడడం నేను గమనించాను అని వేద చెప్తూ ఉంటుంది. అనుకోకుండా అటువైపు వెళ్తున్నప్పుడు ఇంకా ఆవుని సత్యంతో మాట్లాడుతుంది. అప్పుడు ఇంక శ్రీకర్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఎవరితో ఫోన్ అడుగుతుంటాడు అంటే నా ఫ్రెండ్ గాయత్రి ఫోన్ చేసిన బావ అని చెప్పేసి ఆవుని అలా చెప్పింది, అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి అని వేద జరిగిన విషయంలో ప్రారంభం చెప్తూ ఉంటుంది. శ్రీకర్ మోసం చేస్తుంది, సునాశయంగా అబద్ధాలు చెప్తుంది అని చెప్పి గుడిలో సత్య వాళ్ళ అమ్మని కలిశాను, సత్య ఆవుని ఇష్టపడ్డారని ఆమె నోటు విన్నాను నేను అని చెప్పి, అందుకే నిజాలు ఒకటి తెలిసిన క్షణం నుండి నా మనసు మారిపోతూ వచ్చింది. నా కొడుకు సంతాన యోగం లేనప్పుడు అక్షయ్ మన వారసులు ఎలాగవుతుంది, అక్షయ్ ముక్కుబడి కలిగిస్తాను, అందుకే అక్షయ్ కానీ అవని కానీ భరించలేకపోతున్నాను అని చెప్పి ఇప్పుడు చెప్పండి నేను చేసిన తప్ప అని చెప్పేసి వేద అనగానే, అద్దం పద్దం మాటలు మాట్లాడుకు వేద నువ్వు
అవనికి సత్య కాలేజీలో పరిచయం ఉండొచ్చు, ఒకవేళ అవనికి సత్య ఇష్టపడచ్చు, అంత మాత్రాన నాన్ విషయంలో తప్పుగా ఆలోచించడం కరెక్ట్ కాదు అని ప్రార్థన అనగానే, అదేంటి అవని మీ మేనకోళ్ళు కాబట్టి ఇలాగా ఆలోచిస్తాను మీరు అని వేద నిలదీస్తుంది. నీకు అనిపించే నిజాలు కావని అంటున్నా అని చెప్పి చెవులు వినిపించేయన్ని నమ్మద్దు అంటున్నా. ఇంకోసారి మన కళ కంటే మన పెదవుల కంటే చెవులు మన తప్పుదారి నడిపిస్తాయని నువ్వు మాత్రం గుర్తుంచుకోని ప్రారంగానే మీరు ఎన్ని అని చెప్పండి. ఇదిగో అవని నా కొడుకు అన్నం చేస్తని చెప్పి మోసం చేస్తని చెప్పి నాకు అనిపిస్తుంది. శ్రీకర్కి 5 సంవత్సరాలు దూరంగా ఉంది. ఆ సమయంలో ఏమైనా జరిగి ఉండొచ్చు కదా. ఈ విషయాన్ని నా కొడుకు చెప్పే ధైర్యం నేను చేయలేకపోతున్నాను అని వాడు తట్టుకోలేడని చెప్పేసి నా మనసులో దాచుకొని బాధపడుతున్నాను. అక్షయ్ మాత్రం శ్రీకర్ పుట్టిన కూతురు మాత్రం కాదు అని చెప్పి వేద గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇంక ప్రాథమికంగా ఏం మాట్లాడుతుంటారు, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది వేద, ఎవరో చెప్పని చెప్పి నువ్వు నమ్మద్దు అని చాలా దారుణాలకు దారి తీస్తాయి అని ప్రార్థన అంటూ 1-10 సార్లు చెక్ చేసుకొని నిజం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి అని ప్రార్థన చెప్తూ ఉంటాడు. ఇంకా ఆవేశం బయటికి వెళ్ళిపోతాడు. కానీ వేద మాత్రం పదే పదే ఆమె మీద చిరా పడుతూ ఉంటుంది. మావయ్య అత్త మీద చేయడానికి కారణం మేమని చెప్పేసి అందరూ ఎలా మాట్లాడుకుని చూడు, ఇది ఒక పెద్ద విషయం, నన్ను మమ్మల్ని నానా మాటలంటూ వేచుకొని తింటూ ఉంటారు కదా అని చెప్పి అవని బాధపడుతుంది. కొన్ని సంవత్సరాలు భార్యగా నా స్థానం కోసం నేను పోరాట చేశాను. అసలు అందరూ కలిసి నా భర్తను దూరం చేశారు. భర్త కోసం పోరాట చేశాను. భర్త తర్వాత ఇప్పుడు కూతురు కోసం పోరాట చేశాను. కూతురు దొరికింది, సమస్యలన్నీ పోతాయని చెప్పి నేను అనుకున్నాను. సంతోషంగా ఉందా అనుకుంటే మళ్ళీ ఇదిగో అత్తయ్య పెద్ద సమస్యగా మారింది అని చెప్పి అత్తయ్య మాకు అండగా ఉంటుందంటే పెద్ద గంటలా తయారైంది. ఇగో నా కూతురు దొరికిన ఆనందం లేకుండా పోతుంది నాకు అని అనగానే కన్నీళ్ళ సమస్య కాదు, ఈరోజు ఆ కూతురు పట్ల ఇంత దారుణం ప్రవర్తిస్తుంది అన్న అత్తయ్య మీద మాయ చేసేసినా సరే దానికి ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. ఇన్ని రోజులు మీ ఇంట్లో జరిగిన గొడవలు వేరు, ఇప్పుడు జరిగేది అన్నీ వేరు. నీ కాపురాన్ని కూల్చడానికి ఎక్కడో మంట వెలిగింది. ఆ మంట ఎవరో వీడిని తొందరగా తీసుకొని నువ్వు ఆపాలి. అద్దెకి మాత్రం ఏదో ఊహించిన బలమైన కారణం ఉంది, అందులో అనుమానమే లేదు. ఏదో ఉపద్రవం ముందుకొస్తుంది, ఏదో మీ జీవితంలో అగాధం వస్తున్నట్టు. ఇగో నా మనసుకి ఏదో అలజడిగా ఉంది, ఎందుకని మంచిది నువ్వు ప్రతి కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండు. ఈ సమస్య ఎలా ఎదుర్కొంటావని చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది. అవని జాగ్రత్తగా ఉండని చెప్పి నాకు చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది. అవని మాత్రం చాలా బాధపడుతుంది. అంత బలమైన కారణం ఏముంటుంది, ఎవరే ఉంటారు అని చెప్పి అవని చాలా బాధపడుతుంది. అక్కడ సత్య ఏమో క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఇదిగోండి మీరు భయపడారనుకోండి, ప్రతిసారి మనం భయపడుతూ ఉంటాం, ఒకసారి ఇది చూడండి అని చెప్పి వాళ్ళ ధైర్యం చెప్తూ ఉంటాడు. ప్రయాదలో చాలా కంగారు కోర్టుకు వెళ్ళి అక్కడ ఉన్న లాయర్ని సత్యం అంటే ఎవరండి, ఎక్కడ ఉంటారని చెప్పి అడుగుతూ ఉంటారు. అదిగోండి అక్కడే అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. ఇంకా ప్రయాదం ఇంకా సత్యాన్ని చూస్తూ ఉంటాడు. సత్యం ఇంకా బిజీగా క్లయింట్స్తో